పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో చూసాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట అదంట పవిత్రమైందంట. ఈ జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారంట? ఈ జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు? పవిత్రంగా ఉంటారని మనము తెలుసుకున్నాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే సమాధానకరంగా ఉంటారంట. వారి మాటలు మృదువుగా ఉంటాయని తెలియజేస్తున్నాం. అలాగే కనికరము కలిగిన వారుగా ఉంటారంట. మంచి ఫలాలు ఫలించేవారుగా ఉంటారని, అలాగే పక్షపాతం చూపిన వారుగా ఉంటారని, అలాగే వేషధారణ లేకుండా ఉంటారని మనం తెలియజేసుకున్నాం అనమాట. ఇలాంటి మంచి మాటలు, అమూల్యమైన మాటలు మనం తెలుసుకుంటా ఉన్నాం అనమాట. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమూల్యమైన మాటలు నేను పోగొట్టుకుంటానని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి, అంటే మనము కొంచెం పోయినా కానీ ఏదో పోగొట్టుకున్నట్టుగా దేవుని సన్నిధిలో మనము ఉండాలన్నమాట. ఏముంది, ప్రతి శనివారం ఉండే ప్రార్థనే, ప్రతి మంగళవారం ఉండే ప్రార్థనలే, ప్రతి ఆదివారం ఉండే ప్రార్థనలే అనుకుంటే కాదు. దేవుడు ఎటువంటి సమయంలో, ఏ సమయంలో ఎలాంటి వర్తమానాలు, అలాగే ఎలాంటి మాటల్ని మనకి అందిస్తాడో తెలియదు. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి, ఆత్మీయ జీవితంలో బలపడటానికి, స్థిరపడటానికి మనము ప్రతిసారి వారి కార్యక్రమాలన్నింటికి వచ్చినట్లయితే మనము ఏదో వాక్యం ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తారు? బలపరుస్తారు, మనల్ని స్థిరపరుస్తారు, మనం ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం అన్నమాట. పైనుంచి వచ్చే జ్ఞానం కలిగిన వారంట ఎలా ఉంటారంట? పవిత్రముగా మన యొక్క పవిత్రతను తాము కాపాడుకునే విధంగా ఉంటారని, సమాధానంగా ఉంటారని, అలాగే వారి మాటలు మృదువుగా ఉంటాయి అని చెప్పి, అలాగే కనికరం చూపేవారుగా ఉంటారని, వారి ఫలములు మంచి ఫలములుగా ఉంటాయని, అలాగే పక్షపాత వైద్యం వారికి ఉండదని, వేషధారణ వారికి ఉండదని చెప్పి మనం ఎన్నో మాటలు తెలుసుకున్నాం. అదే విధంగా ఈ భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు, ఈ భూ సంబంధమైన జ్ఞానం కలిగినవారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలవారు, అలాగే ఈ దయ్యము జ్ఞానం కలవారంట ఎలా ఉంటారంట? వారి జ్ఞానము మత్సరము, వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉంటాయంట. ఇలాంటి దయ్యము జ్ఞానం కలిగిన వారు, అలాగే ఈ భూలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారంట ఎలా ఉంటారు? వారి స్వభావాలు ఎలా ఉంటాయంట? మత్సరము, వివాదము కలిగిన వారుగా ఉంటారంట. ఆ మత్సరము, వివాదం ఎక్కడ ఉండదో అక్కడ అల్లరి ఉండదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ప్రతి నీచ కార్యము అక్కడ ఉండదంట. ఏ జ్ఞానం కలిగిన వారు? దయ్యాల జ్ఞానం కలిగిన వారు. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారికి ఇలాంటి స్వభావాలు ఉంటాయంట. దైవికమైన జ్ఞానము కలిగిన వారికి, అలాగే పై నుండి వచ్చే జ్ఞానము కలిగిన వారికి ఎలా ఉంటారంట? వారు పవిత్రముగా, సమాధానకరంగా, కనికరముగా ఉంటారంట. వారు పక్షపాతం చూపరంట, వేషధారణ వారిలో ఉండగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఈ దినము వాక్య భాగంలో వెళ్దాం. మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు అనమాట, అది ఫంక్షన్స్లో కావచ్చు, అలాగే హోటల్స్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అన్ని చోట్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఆహార పదార్థాలు అన్నీ అందరూ వండేవారే. ఎవరు ఆహార పదార్థాలు వండని వారు ఎవరు లేరు, తినకుండా ఉండని వారు ఎవరు లేరు. కానీ ఆ వండేటప్పుడంట ఒక వస్తువు నన్నేసి చూడు అంటదంట. హల్లెలూయా. ఎంతలావు పెద్ద కుక్ అయినా, ఎంతలావు చేరిన వంటగాడైనా సరే ఒక వస్తువు, ఒక పదార్థము ఏం చేస్తూ ఉంటుంది? నన్నేసి చూడు అంటారంట. ఏ పదార్థం అందరికీ తెలిసిన విషయం. ఉప్పు అంట. ఉప్పు ఏదో ఉంటుంది, అది ఎంత పెద్ద వంటగాడు వండినా, చేతిరిగిన వంటగాడు వండినా, ఎన్ని సంవత్సరాలు అనుభవం కలవాడు వండినా, లేకపోతే అనుభవం లేని వారు వండినా కానీ ఆ ఉప్పు అంట ఏమంటా ఉంటుంది? నన్నేశ్వరుడు అని అంటా ఉంటుందంట. అలాగే ఈ ఉప్పు గురించి గమనించినట్లయితే మనము ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారు? వాడుతూ ఉంటారు అన్నమాట. ఉప్పు వాడిన వారు ఎవరు లేరు. దానికి ఉప్పు ఎలా తయారు చేస్తారో గమనించినట్లయితే అందరికీ తెలిసిన విషయమే. నేను అది నాకు ఎలా తెలిసిందనే విషయాన్ని నేను మీతో చెప్తా ఉన్నాను అనమాట. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక అంకులు నాకు తరస్పడ్డారనమాట. ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్లో ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం, ఎంతో వారి ఏం చేస్తారు, మేమేం చేస్తాం, అలా పరిచయం అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ట్రైన్లో ఒక అంకులు పరిచయం అయ్యారనమాట. అంకుల్
మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఉప్పు పండించే చోట ఉంటారు అన్నాడు. హల్లెలూయా. ఉప్పు పండించే చోట ఉంటారు అన్నాడు. అంటే ఉప్పు పండించడం ఏంటి అని అనుకున్నా. సాధారణంగా ఏదైనా కూరపప్పులు కానీ లేదా ఏదైనా ధాన్యాలు పంటలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు. ఈ ఉప్పును పండించడం ఏంటి అని అనుకొని ఆయన అడిగినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఉప్పుని సముద్రం నుంచి ఉప్పునీటిని సముద్రం నుంచి వేరుపరిచి ఒక మడులుగా కట్టి ఆ మడుల్లో ఈ యొక్క ఉప్పు నీటిని నింపుతాము. ఏ విధంగా అయితే కూర మళ్ళు పెడతా ఉంటారో ఆకుకూరలు మళ్ళు పెడతా ఉంటారో అదే విధంగా మడుల్లాగా పెట్టి ఆ మడులలో ఈ యొక్క ఉప్పు నీటిని మేము నింపుతాము. ఆ ఉప్పు నీటిని నింపి ఆ యొక్క వేడి వల్ల ఎండ వల్ల అదేమవుతా ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, గడ్డలుగా అవుతూ ఉంటుంది. దాన్ని కొంచెంగా తీసి మేము కుప్పలుగా పోసి దాన్ని ఫ్యాక్టరీకి తరలిస్తూ ఉంటాము అని చెప్తా ఉన్నాడు. నేను మారుమూల ప్రాంతంలో ఉన్నాను. చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, కోవలు వస్తూ ఉండేవి. చాలా ఇబ్బందికరంగా ఉండేది నాకు. మారుమూల ప్రాంతంలో చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాను. చిన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది అని తన యొక్క అనుభవాలు తను చెప్పుకొచ్చాడు అనమాట. విషయం ఏమిటంటే సముద్రం నుంచి ఏమవుతా ఉంటుంది, సముద్రం నుంచి ఆ యొక్క నీటిని వేరుపరిచి ఆ యొక్క ఉప్పును తయారు చేయడం జరుగుతూ ఉన్నది అనమాట. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క ఉప్పుని గురించి ఏం చెబుతూ ఉంటుంది మనము గమనించుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5:13. మీరు లోకంలో ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఉప్పు ఏంటంట? లోకానికి. మనము లోకానికి ఉప్పుగా దేవుడు పోలుస్తూ ఉన్నాడంట. ఎలా పోలుస్తూ ఉన్నాడు? మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు ఉప్పుగా కాదు, నీ కుటుంబానికి ఉప్పుగా కాదు, అలాగే దేనికి ఉప్పుగా ఉన్నారు? నీవు లోకమంతటికి ఉప్పుగా ఉన్నావు అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఉప్పు ఎంత మనకి ఏం చేస్తూ ఉంటుంది? ఉప్పు ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో మందికి ఏం చేస్తూ ఉంటుంది? ఉప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు అలాగే ఉపయోగకరంగా ఉండాలని మనల్ని లోకానికి ఎలా పోల్చారు? ఉప్పుతో పోల్చారు అనమాట. ఉప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఎంతో రుచినిస్తూ ఉన్నది, ఎంతో మందికి ఉపయోగపడేదిగా ఉన్నది. ఉప్పు నీరు కనుక మనం చూసినట్లయితే ఉప్పు నీరు ఉపయోగకరమా? ఎవరికి ఉపయోగం లేనిది. అంటే అది తాగడానికి ఉపయోగపడదు, ఎటువంటి వాడుకోవడానికి కూడా ఉపయోగపడే స్థితిలో ఆ యొక్క ఉప్పులు నీళ్ళు ఉన్నాయన్నమాట. మనం స్నానం చేయాలన్నా, బట్టలు ఉతుకోవాలన్నా, అంటులు తోముకోవాలన్నా, ఏం చేయాలన్నా, తాగాలన్నా కానీ అంత సముద్రంలో నీళ్లు ఒక్క గ్లాసు కూడా, ఒక్క డ్రాప్ కూడా మనకి అది ఉపయోగకరం లేనిదిగా కనపడుతూ ఉన్నది అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క అదే ఉప్పు నీరు ఆ సముద్రం నుంచి వేరు చేయబడిందో, అది ఉప్పుగా మార్చబడిందో, అది అందరికీ ఉపయోగకరమే. హల్లెలూయా. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటా ఉన్నదన్నమాట. అంటే సముద్రం నుంచి ఏమో చేయబడింది? వేరు చేయబడింది అనమాట. వేరు చేయబడి ఎలాగైతే ఉప్పుగా మార్చబడిందో ఆ ఉప్పు అంటే అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అందరూ నాకు కావాలి అడిగి మరి వేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉప్పు సరిపోకపోతే. హల్లెలూయా. అడుగుతారా లేదా? ఉప్పు సరిపోలేదని కొంచెం నీళ్ళు అని చెప్పి అడిగి మరి వేయించుకొని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఉప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఉప్పు నీరు నిరుపయోగంగా ఉంటుంది అనమాట. ఉప్పు నీరు నిరుపయోగంగా ఉంటుంది. అలాగే ఉప్పు అనేది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క లోకం అనే సముద్రం నుంచి దేవుడు కూడా ఏం చేశారు? మనల్ని వేరుపరిచారు అనమాట. వేరుపరిచారు. అందుకే దేవుడు అంటా ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నారు అనమాట. వేరుపరిచారు. సముద్రం నుంచి ఏ విధంగా అయితే ఆ ఉప్పు నీటిని వేరుపరిచి ఉప్పుగా చేశారు, ఈ యొక్క లోకం అనే సముద్రం నుంచి దేవుడు వాళ్ళు ఏం చేశారు? ప్రత్యేకపరిచారు అనమాట. వేరుపరిచి ఉప్పుగా చేశారు. ఉప్పు అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలన్నమాట. ఉప్పు నీరు ఏ విధంగా ఉపయోగపడే, ఎన్ని నీళ్లు ఉన్నా కానీ ఎవరి దాహాన్ని తీర్చేదిగా ఉండదు, ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, ఎవరికి మేలుకరంగా ఉండదు, ఎవరికి తృప్తినిచ్చేదిగా ఉండదు. కానీ
ఉప్పు అంట అందరికీ తృప్తినిచ్చేదిగా ఉంటుందంట, ఉపయోగకరంగా ఉంటుందంట. ఎంతో మంది సంతృప్తిగా నేను తిన్నానని ఉప్పు సరిగ్గా సరిపోయినప్పుడు మాత్రమే బాగుందని చెప్పి అంటూ ఉంటారు అనమాట. అలాగే ఉప్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి, అలాగే సముద్రం నుంచి వేరుపరిచినట్లుగా మనల్ని దేవుడు ఈ లోకాన్ని నుంచి వేరుపరిచి ఉప్పుగా ఏ విధముగా మార్చారు, ఈ లోకానికి ఉప్పుగా మనల్ని ఉంచారో అదేవిధంగా ఉప్పుగా ఎలా ఉపయోగకరంగా ఉంటుందో మనం కూడా ఎలా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. నిరుపయోగంగా ఉండకూడదు. నిరుపయోగంగా ఉన్నారంటే మనము మరలా లోకంలో కలిసిపోయినట్లే. హల్లెలూయా. మరలా ఆ ఉప్పు నీరులాగా మనము మారిపోయినట్లే. ఆ ఉప్పుని వేరుపరచాలంటే వేరుగానే జీవించాలి. హల్లెలూయా. దేవుడు వేరుపరచాలంటే మనం వేరుగానే జీవించాలి. వేరుపరచాలంటే మనం అదే వేరుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. వేరుగా జీవించాలి కానీ వేరైపోకూడదు. హల్లెలూయా. గమనించాలి. వేరుపరచాలని మనం వేరుగా జీవించాలి కానీ లోకంతో వేరైపోకూడదు, బంధువులతో వేరైపోకూడదు, సమాజంతో వేరైపోకూడదు. కానీ వేరుగానే జీవించాలి, వేరైపోకూడదు. అర్థమవుతుందా? వేరైపోవడం అంటే వాళ్ళతో సంబంధాలు లేకుండా ఉండకూడదు అన్నమాట. సంబంధాలు కలిగి ఉండాలి. వేరుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. అలాగే వేరైపోకుండా వారితో ఉండాలి, వారితో పాటు నివసించాలి. వారితో పాటు నివసించాలి కానీ ఒక ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకించబడిన వారుగా మనము జీవించే వారుగా ఉండాలన్నమాట. మనము ఎంతో మందికి ఉపయోగకరంగా మారాలన్నమాట. ఎంతో మందికి ఉపయోగకరంగా మారాలి. ఒక క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు, ఒక విశ్వాసులుగా వస్తున్నప్పుడు, దేవుడు నమ్ముకుంటున్న వ్యక్తులుగా ఉంటున్నప్పుడు మన జీవితాల్లో ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు, ఎంతో మంది తటస్థపడతా ఉంటారు. మనకు తోచిన ఆ మేలు చేసేవారుగా ఉండాలన్నమాట. మనకు తోచిన మేలు మనం చేసేవారు. అది మాట సహాయం కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనము వారికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండొచ్చు, అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం ఉపయోగపడేవారుగా ఉండొచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను అనమాట. అది గొప్ప కోసం కాదు కానీ మీరు ఆ సాక్ష్యాన్ని వినాలని చెప్తా ఉన్నాను. మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. మా ఫ్రెండ్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఎంతోమంది మన స్నేహితులు ఉద్యోగం లేకుండా ఉంటున్నారు అని ఏదో ఒక విధంగా ఎలాగోలా ఎవరో ఒకరు అడిగి ఎలాగోలా ఏం చేయాలి, మనం ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఆలోచన వచ్చింది. ప్రార్థన చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్కి నేను కాల్ చేసావు, ఏం చేస్తున్నావు, ఏంటి, ఎలా ఉన్నా కాల్ చేసినప్పుడు ఫలానా చేస్తున్నా ఉన్నాను. ఇంకో ఫ్రెండ్కి చేసినప్పుడు వాడు నేను ఇలా ఉన్నానని చెప్పి అంటా ఉన్నాను అనమాట. నేను ఆ ఫ్రెండ్తో ఇద్దరికి ఫ్రెండే కానీ చూడు ఆ కలయిక, ఆ సందర్భం, ఆ పరిస్థితి దేవుడు ఎలా తీసుకొచ్చాడో చూడండి. అప్పుడు ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఇలా మరి జాబ్ కావాలన్నప్పుడు ఆ ఫ్రెండ్ అన్నట్టు సరే ఖాళీ ఉంటే రమ్మని చెప్పి అన్నాడు. నాకు ఫ్రెండే ఆ ఫ్రెండ్, ఉద్యోగం చూపించే వ్యక్తి, అలాగే నేను చూపించబోయే వ్యక్తి కూడా ఫ్రెండే. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. కానీ మేమిద్దరు మాట్లాడుకొని ఆ ఉద్యోగం కావాలన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారనమాట. హల్లెలూయా. 5,000తో స్టార్ట్ చేశారు ఉద్యోగం. ఇప్పుడు దాదాపు 18,000-20,000 అవుతున్నాయి. హల్లెలూయా. అదే ఉద్యోగాన్ని చూపించుకొని వివాహం చేసుకున్నాడు. 2 కవల పిల్లలు పుట్టారు రీసెంట్గా. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏమి చేయగలము మనం చేస్తాం, ఏదో ఒకటి చేయగలం. ఏమి చేయకుండా ఎవరు లేదు. ఏదో ఒకటి మాట సహాయంగా నేను చేసింది. మాట సహాయం చేయడం వల్ల ఏమైంది, వారి కుటుంబం కట్టబడింది, ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వల్ల వారి కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నారు. అలాగే మనకి ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏ స్థితిలో ఎవరికి ఎలాగ సహాయపడగలమో, ఎవరికి ఎలా ఉపయోగపడగలమో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, ఉపయోగపడవచ్చు అనమాట. అదే విధంగా ఉదాహరణకి ఏంటంటే నేను బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు నేను కాళ్ళు నడిపి ఎవరైనా వెళ్తుంటే కంపల్సరీగా నేనే ఆపి ఎక్కమని చెప్తాను. నేను ఒక్కడే వెళ్తున్నాను, అతను నాకు ముందు వేరే వాళ్ళు ఎవరైనా నడిచి వెళ్తున్నాను అనుకోండి, కంపల్సరీగా బండి ఆపి ఆ బండి మీద ఎక్కించుకొని వెళ్తాను. లేదంటే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి మనం ఏం చేయొచ్చు, ఉపయోగపడవచ్చు అన్నమాట, సహాయపడవచ్చు. ఎన్నో దూర ప్రాంతాలు
యాత్ర వెళ్తున్నప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి కొంచెం టైంలో కూడా గ్రామాల నుంచి ఏం చేస్తూ ఉంటారు, ఎంతో మంది నడుచుకుంటూ వస్తారు. ఆ బస్ ఫెసిలిటీస్ ఆటో ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వారి గ్రామాల్లో వచ్చి 2-3 కిలోమీటర్లు రోడ్డు నడిచి వచ్చి బస్సులు ఎక్కుతూ ఉంటారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం అడగరు, కానీ మనము వారి పరిస్థితిని గుర్తెరిగి ఏం చేస్తూ ఉండాలి, మనము సహాయపడే విధంగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు అడగపోయినప్పుడు కూడా వారి పరిస్థితిని ఎరిగి మనం ఏం చేస్తూ ఉండాలి, మనము సహాయపడే వారుగా ఉండాలి, మనము ఇతరులకు ఉపయోగపడే వారుగా ఉండాలి. ఉపయోగ ఏమవుతా ఉంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఈ క్రైస్తవులమైన మనము, విశ్వాసమైన మనము, యేసును అంగీకరించిన మనము ఎలా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. అందరూ ఏదో ఒకటి చేయగలరు, చేయలేని ఎవరు లేరు. ఏదో ఒక మాట సహాయము, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సహాయం చేయగలిగే స్థితిలో ప్రతి ఒక్కరిని దేవుడు ఉంచారు. మన స్కూల్స్కి వెళ్ళేవాడు కావచ్చు, కాలేజీకి వెళ్ళేవాడు కావచ్చు, ఉద్యోగాలను చేసేవాడు కావచ్చు, ఎవరు వారు ఉద్యోగాలు చేసే చోట కానీ, పనులు చేసే చోట కానీ మనం ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడగలము, మనము మన యొక్క సహాయాన్ని ఇతరులకి అందించగలము అనేది గ్రహించుకొని ఏం చేస్తూ ఉండాలి, మనము ఇతరులకి ఉపయోగకరంగా మారాలన్నమాట. ఇతరులకు ఉపయోగకరంగా మారినప్పుడు మనము దేవుడు ఏమంటున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నమాట. ఆ ఉప్పు నిస్సారమైపోతే ఏమైంది, మళ్ళా చదువుతాం, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కుబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఇక్కడ చూసినట్లయితే నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును. నిస్సారమైపోయింది అనుకోండి, మరలా మనము అది ఉపయోగకరంగా ఉండదన్నమాట. మనకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన బుద్ధిని బట్టి, అలాగే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనము బ్రతికి ఉన్న అంతకాలము ఏం చేస్తూ ఉండాలి, మనం చనిపోయినాక ఎవరికి ఏమి చేయలేము, ఏ విధంగానూ ఉపయోగపడము, అంతే కదా. మనము జీవం ఉన్నంత కాలమే మనం ఏం చేయగలం, ఇతరులకు ఉపయోగపడతాం అన్నమాట, ఇతరులకి సహాయపడగలం అన్నమాట. ఈ దేవుడు ఈ జీవం మనలో ఉంచినంత కాలం ఏం చేస్తూ ఉండాలి, ఏదో ఒక రకంగా మనము ఉపయోగపడవచ్చు అన్నమాట. కొన్ని మనము చేసే చెప్పుకునే ఉండవచ్చు, కొన్ని చెప్పుకొని ఉండవచ్చు అన్నమాట. కొన్ని చెప్పగలము, కొన్ని చెప్పలేము అన్నమాట. ఆ విధంగా ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తూ ఉండాలి, సహాయపడేవారుగా, ఉపయోగపడేవారుగా ఉండొచ్చు. మనం ఉద్యోగాలు చేసే చోట కానీ, మనం పనులు చేసే చోట కానీ, అన్ని చోట్ల ఏ విధంగా అయితే నిస్సారం అయిపోతుందో ఉప్పు, అది ఉపయోగకరముగా ఉంటుందంట. అలాగే మనము దేవుడు ఇచ్చిన మన తలాంతులు కూడా ఏం చేయొచ్చు, ఉపయోగించాలన్నమాట. భక్తులు అంటారు, నోరు ఉన్నప్పుడు నేను పాడలేకపోయా, కళ్ళు ఉన్నప్పుడు నేను పాడలేకపోయాను, అన్నీ పోయి నేను నా దేహం ఊడిపోయింది, ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను. చేద్దామని ఉంది, పాడదామని ఉంది, కానీ చదవాలని ఉంది, నీ సేవ చేయాలని ఎంతో ఆశ ఉంది, కానీ నేను ఇప్పుడు చేయలేను, నా ఆరోగ్యం ఏమైపోయింది, క్షీణించిపోయింది అని చెప్తాడు. మనం నిస్సారమైనప్పుడు, మనలో ఉన్న బలము వెళ్ళిపోయినప్పుడు దేవుడికి మనం ఏం చేయగలం, ఎవరికి ఎలాంటి ఉపయోగకరంగా మనం ఉండమన్నమాట. మనలో కొంచెం బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా మనం సహాయపడవచ్చు. అలాగే దేవుడిని కూడా మనం ఏం చేయవచ్చు, దేవుడి సేవలో మనం వాడబడవచ్చు, దేవుడి పరిచయంలో మనం వాడబడవచ్చు. పాట పాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, అన్ని విషయాల్లో మనము చేయొచ్చు. కానీ మనము నిస్సారమైపోయినప్పుడు, మనలో నుంచి బలము వెళ్ళిపోయినప్పుడు మనము ఏమి చేయలేని స్థితిలో ఉంటాం అనమాట, నిరుపయోగంగా ఉంటాం అనమాట. నిరుపయోగంగా ఉండకూడదంటే ఆ ఉప్పుగా ఉన్నప్పుడే, ఆ ఉప్పుగా దేవుడు మనల్ని పోల్చారు. ఉప్పుగా మనల్ని ఉంచినప్పుడు మనము ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ఉండాలి. ఉపయోగాలు చూసినట్లయితే రెండోది మనం ఏం చేయాలి, మొదటిగా లోకానికి ఉప్పై ఉండాలి. అలాగే ఉప్పై ఉన్నాం కాబట్టి ఉపయోగకరంగా ఉండాలి, నిరుపయోగంగా ఉండకూడదు, వేరుగా జీవించాలి. అన్ని విషయాలు అనేక పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మనము అన్నిల కుటుంబాల నుంచి దేవుడిని అంగీకరించాం కాబట్టి మనకి ఏమవుతూ ఉంటుంది, అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి. ఈ పోరాటాలప్పుడు మనము ప్రత్యేకంగా జీవించాలి, వేరుగా జీవించాలి. వివాహాలప్పుడు, విగ్రహాల విషయంలో, పిల్లల పెళ్లి విషయాల్లో, అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, ఒక ప్రత్యేకముగా జీవించాలి, వేరుగా జీవించాలి. జనములకు అర్థం అవ్వాలి, మీరు
దేవుని ఎరిగిన ప్రజలు వీరు ప్రత్యేకంగా జీవిస్తారు అని వాళ్ళు గ్రహించే విధంగా మనం యొక్క జీవితం ఏముండాలి, వేరుగా ఉండాలి. వారిని మనం వేరు చేయకూడదు. మనల్ని వారు వేరు చేస్తారేమో కానీ మనము మాత్రం ఏం చేయకూడదు, మనం వేరు చేయకూడదు. మనం వేరుగా జీవించాలి కానీ వేరైపోకూడదని మనం గ్రహించాలన్నమాట. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు దీవిస్తారన్నమాట. రెండవ విషయం చూసినట్లయితే ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటంటే అదంతా ఏం చేస్తా ఉంటుంది, రుచినిస్తుందంట. హల్లెలూయా. ఉప్పు ఏం చేస్తూ ఉంటుంది, రుచినిస్తూ ఉంటుంది అనమాట. ఎంతో మందికి భోజనాలు వండి పెట్టినప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది, ఎంతో రుచికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, వారు తిని తృప్తి పొందేవారుగా ఉంటారనమాట. అది రుచిగా లేనప్పుడు ఏమవుతూ ఉంటుంది, కొంచెం ఉప్పేసి ఉంటే బాగుండేది, ఇంకా రుచికరంగా ఈ యొక్క భోజనం ఉండేది అని చెప్తా ఉంటారు అనమాట. మన యొక్క ఉప్పుగా ఉంటున్న మనము ఇతరులకి ఎలా ఉండాలి, రుచికరంగా ఉండాలన్నమాట, తృప్తికరంగా ఉండాలి. మనల్ని అనుభవిస్తున్న వారు, మనల్ని భరిస్తున్న వారు ఎలా ఉండాలి, తృప్తికరంగా ఉండాలి. ఆ విధంగా మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఉప్పు అంట ఏం చేస్తా ఉంటుంది, కలిసిపోయే గుణాన్ని కలిగి ఉంటుందంట. హల్లెలూయా. ఏం చేస్తా ఉంటుంది, ఉప్పు కలిసిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ కలిసిపోయే తను ఎదుటివారు ఎలాంటి వారైనప్పటికీ మనం ఏం చేస్తా ఉండాలి, కలుపుకునే విధంగా మనము ఉండాలన్నమాట. రెండో లక్షణం. మూడోదిగా చూసినట్టయితే ఉప్పు అన్న నిల్వ చేయడానికి ఉపయోగపడతా ఉంటుందన్నమాట. ఊరగాయ పెడతారు. ఆ ఊరగాయ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటారంటే మనకి ఏమవసరం, ఉప్పు అవసరం అనమాట. ఉప్పు ఏదైనా తగ్గిందనుకోండి దాని మాత్ర అదేమవుతా ఉంటుంది, అది వస్తుంది. ఎంతకాలం అయితే నిల్వ ఉండాలో అంతకాలము అది ఉండదన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆ నిల్వ ఉండే విధంగా, అంటే నిల్వ ఉండడం అంటే ఈ లోపల నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మన యొక్క సాక్షి ఏమవుతా ఉండాలి, నిల్వ ఉండాలి. హల్లెలూయా. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన యొక్క సాక్ష్యం ఏమవుతా ఉండాలి, నిల్వ ఉండేదిగా ఉండాలి. అంటే ఎంతోమంది మన యొక్క సాక్ష్యాన్ని గుర్తుంచుకునేవారుగా మన యొక్క సాక్ష్యం ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. నాలుగవదిగా ఉప్పు ఏ రంగులో ఉంటుంది, వైట్గా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తెలుగు పరిశుద్ధతకి గుర్తు అనమాట. మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేసేవారిగా ఉండాలన్నమాట. 4 స్వభావాలు చూసాం. ఒకటి అదంతా రుచికరంగా ఉంటుందంట, రుచిస్తుందంట ఉప్పు. రెండోదిగా ఇతరులతో దేనిలో వేసినా కలిసిపోయే తత్వం దానికి. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వాన్ని మనము కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే అది నిల్వ ఉంచడానికి ఉపయోగపడతా ఉంటుంది అన్నమాట. ఎన్నో నిల్వ ఉంచే పదార్థాలు కేవలము పచ్చళ్ళే కాకుండా అనేక నిల్వ ఉంచడానికి అనేక చోట్ల ఉప్పు వాడే విధంగా ఉంటారు. అదేవిధంగా మన యొక్క సాక్ష్యం నిల్వ ఉండేదిగా ఉండాలి. నాలుగోదిగా గ్రహించినట్లయితే అది తెలుపు పవిత్రతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి మనము ఆ విషయం కూడా మన యొక్క పవిత్రతను మనము కాపాడుకునే వారంగా ఉండాలన్నమాట. పరిశుద్ధంగా ఉండాలని ఏ విధంగా అయితే యేసు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడో, పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ఆ విధంగా మన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునే వారికి ఉండాలి. మొదటిగా చూసాము మనము ఉప్పు ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో మనము కూడా ఉపయోగకరంగా ఉండాలి. మనము ప్రత్యేకంగా దేవుడు వేరుపరిచాడు కాబట్టి ప్రత్యేకమైన జీవితం జీవించాలి. రెండో మాట మనం చూసాము, ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటి, అది రుచినిస్తుందంట, రెండోది కలిసిపోయిందంట, అలాగే మూడోది నిలవ ఉంటుందంట, నాలుగోది తెల్లగా ఉంటుంది, పవిత్రత పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలి. మూడోదిగా మాట చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మన మాట్లాడే ఎలా ఉండాలంట, మన మాట్లాడే ఉప్పు వేసినట్టు ఉండాలంట. దేనికి ఉప్పు వేసినట్టు అని
దేవుడు అక్కడ మాట్లాడాడు. రుచికలదిగాను, ఆ, కృపాసహితముగాను, అదంటే ఆ ఉప్పట రుచి కలది గాను కృపా సహితము గలది గాను. కాబట్టి దేవుడు అక్కడ ఏం చేశారు, ఉప్పుని ఉప్పుతో పోల్చారు అనమాట. మన యొక్క మాట ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. అది ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా, అలాగే రుచికరముగాను, రుచికరముగాను కృపా సహితము గలదిగా మన యొక్క మాట ఉండాలని బైబిల్ సెలవిస్తా ఉంది. నిజముగా మన మాట వల్ల ఏమవుతా ఉంటుంది, ఒకళ్ళు భక్తులు చెప్తా ఉన్నారంట, మన మాట వల్లే ఎంతో మంది నరకానికి కూడా వెళ్ళే స్థితిలో ఉంటారంట. హల్లెలూయా. ఎందుకంటే మన మాట ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళకి గుచ్చుకునేది విధంగా ఉంది, నొప్పించేది విధంగా ఉన్నప్పుడు వారు దేవుడి మాటలు మనం చెప్పినప్పుడు వారు వినరు. కాబట్టి ఆ సువార్త వాళ్ళకి దేవుడి మాటలు మనం చెప్పినప్పుడు వాళ్ళు వినరు. ఆ యొక్క వినప్పుడు ఏమవుతా ఉంటుందంట, ఆత్మంట అగ్నిలోకి వెళ్ళే విధంగా, నరకంలోకి వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క మాట ఎలా ఉంటుందంట, ఉప్పు వేసినట్లుగా ఉండాలంట, రుచికరంగా ఉండాలంట, కృపా సహితముగా ఉండాలంట. దేవుడు మన ఎడల ఏ విధంగా కృప చూపిస్తూ ఉన్నాడో ఆ విధంగా కృపా సహితముగా మన యొక్క మాట ఉండాలంట. దేవుడు ఏ విధంగా దయగల మాటలు దయ చూపించి మనతో మాట్లాడుతున్నాడో ఆ విధంగా ఉండాలంట. అలాగే ఉప్పు వేసినట్టు మన యొక్క మాట ఉండాలంట. ఆ మృదువుగా మాట్లాడాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. చూసినట్లయితే రెండోది, హృదయం నిండిన దాంతో మనము నోరు మాట్లాడింది. మనం ఏ విధంగా హృదయంలో నింపుకుంటామో అదే విధంగా మన యొక్క నోటి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనము నోటి మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇరుటకు ఎలా ఉండాలంట, ఇరుటకు వేగిరి పడాలంట. అలాగే మాట్లాడేటకు నిదానించాలి, అలాగే కోపపట్టుకు కూడా నిదానించే వారుగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. అలాగే చూసినట్లయితే ఆ మృదువైన మాటట ఏం చేస్తూ ఉంటే కోపములు చల్లారుస్తూ ఉంటుంది. కాబట్టి ఇతరుని నొప్పించే విధంగా మన యొక్క మాట ఉండకూడదు అనమాట. దేవుడు మన నోటి మాటకి తీర్పు తీరుస్తాడంట. హల్లెలూయా. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. నేను చేస్తేనే ఉన్నాను డబుల్ శిక్ష. దేవుడు ఏం చేస్తాడు, డబుల్ శిక్ష ఉంటుంది. చెప్పేవారు వినేవారికి ఒక శిక్ష అయితే బోధించేవారికి ఎన్ని శిక్షలు, రెండంతుల శిక్ష ఉంటా ఉంది. కాబట్టి నాకైనా మీకైనా ఎవరికైనా వారి నోటి మాటను బట్టంగా దేవుడు ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారు. కాబట్టి మనము నోటి మాట విషయంలో కూడా ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన యొక్క మాట అంటే ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా కృపా సహితముగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాలుగో మాట, వేయబడిన ఉప్పుగా ఉండాలంట. హల్లెలూయా. వేయబడిన ఉప్పుగా ఉండాలి. మనం 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 19 నుంచి 22 వచ్చిన వరకు. 2వ రాజుల గ్రంథం. అంతటా ఆ పట్టణం నుంచి చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది కానీ నీరు మంచివి కావు, అందుచేత భూమి విస్తారమై ఉన్నదని ఎలిషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదుగు తీసుకొని రండని వారితో చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి మూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీతిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమి విస్తారంగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త అధికారం చేసే విధానాన్ని మనం గమనిస్తా ఉన్నాం. పట్టణం వాళ్ళంట ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా ఈ యొక్క నీళ్లు తాగే నీళ్లు పాడైపోయి, ఊరు బాగానే ఉంది కానీ తాగే నీళ్ళు ఏమైపోయింది, చెడిపోయింది అయ్యా. ఈ నీళ్ళ వల్ల ఏమవుతా ఉంటుంది, భూమి విస్తారం అయిపోతుంది, పంటలు పండట్లేదు. ఎవరైనా గర్భం దాల్చి ఉంటే వారు గర్భం కూడా ఏమైపోతుంది, గర్భస్రావం అంటే ఆ యొక్క గర్భం కూడా వెళ్ళిపోతుందయ్యా, ఆ గర్భఫలము కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, గర్భస్రావం అవుతూ ఉంటుంది అని అన్నప్పుడు ఆ ఎలీషా ప్రవక్తగా ఒక కొత్త పాత్రలో
చేయాలి? ఉప్పు వేసి తీసుకున్నామన్నప్పుడు ఆ ఉప్పు తీసుకొని ఎక్కడైతే ఏ నీళ్ళైతే ఉన్నాయో ఆ నీళ్ళలో తీసుకెళ్ళి ఉప్పు వేశారు. ఆ వేసినప్పుడు అప్పుడు దైవజనులు అంటా ఉన్నారు, ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు వల్ల వేసిన తర్వాత ఆ నీళ్ళ వల్ల భూమి నిస్సారంగా ఉండదు, ఇక మంచిగానే ఉంటాయి. ఈ నీళ్ళ వల్ల ఎవరికి గర్భస్రావం అనేది జరగదు. భూమి ఏమవుతుంది? పండే భూమిగా మారింది. భూమి నిస్సారంగా ఉండడం వల్ల పంటలు పండట్లేదు. కాబట్టి ఈ ఉప్పు వేసి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని చేయడం జరుగుతూ ఉన్నదన్నమాట. అదే విధంగా మనము కూడా ఇతరుల యొక్క జీవితాల్లో ఉప్పు వేసిన ఉప్పుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేసిన ఉప్పుగా ఉండాలన్నమాట. వేసిన ఉప్పుగా ఉండడం అంటే వారి జీవితాల్లోకి మనము ప్రవేశించే వారిగా ఉండాలి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము గ్రహించి ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళని బలపరిచి ప్రోత్సహించేవారుగా మనము వారితో ఉండాలి. అటువంటి వేసిన ఉప్పుగా ఉండాలి. అలాగే వేసిన ఉప్పు ఏ విధంగా అయితే అక్కడ నీటిని ఏం చేసింది? సారవంతంగా మార్చింది. నిస్సారమైన నీటిని ఏ విధంగా సారవంతంగా మార్చుతామో అలాగే మనము కూడా ఇతరుల యొక్క జీవితాల్లో ప్రవేశపెట్టినప్పుడు వారి యొక్క జీవితాలు కూడా ఏమవుతా ఉంటే సారవంతంగా మారుతాయి. హల్లెలూయా. ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊటలేంటి? ఊరు మంచిదేనంట. హల్లెలూయా. ఊరు మంచిదేనంట. ఓట్లు ఏమైపోయినాయి? చెడిపోయి. ఆ ఓట్లు ఏంటంటే మన మాటలే. హల్లెలూయా. ఆ మాటలు ఊరు మంచిదే, మంచోడే, కానీ గొడవే ఏంటి చెప్పాలి? ఊరు మంచోడే కానీ గొడవే ఏంటి? గుడిసేది అన్నారు కదా. అదేవిధంగా ఊరు మంచిదేనంట కానీ ఓట్లు ఏమైపోయినాయి? ఇక్కడ మాటలు ఏమవుతా ఉన్నాయి? చెడిపోయిన విధంగా ఉన్నాయి. వారి స్వభావాలు ఎలా ఉన్నాయి? చెడిపోయిన విధంగా ఉన్నాయి. ఊరు మంచిదే కానీ ఊరిలోని ప్రజలు ఎలా ఉన్నారు? వారి మాటలు ఎలా ఉన్నాయి? వారి స్వభావాలు ఎలా ఉన్నాయి? వారి తలంపులు ఎలా ఉన్నాయి? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారి నడకలు ఎలా ఉన్నాయి? వారి నడతలు ఎలా ఉన్నాయి? చూసినట్లయితే చెడిపోయిన విధంగా ఉన్నాయంట. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఉప్పు వేసిన వెంటనే ఏమైపోయింది? అక్షయత పొందిందంట. అంటే ఆ చెడిపోయినది ఏమైపోయింది? మారిపోయి మంచిదిగా మారిపోయింది. హల్లెలూయా. అదే విధంగా ఆ చెడిపోయిన స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? ఉప్పు వేసినట్టుగా మనం ఏం చేస్తా ఉండాలి? ప్రతి ఒక్కరి జీవితాలకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఏ విధంగా అయితే ఆ చెడిపోయిన నీళ్ళలోకి ఉప్పు వేశారు, అదేవిధంగా దేవుడు ఏం చెప్పారు మనకి? లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. మనం ఉప్పుగా ఉన్న మనము ఏం చేస్తా ఉండాలి? ఆ చెడిపోయిన మాటల యొక్క స్వభావం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా ఉండాలి? మనము వారికి దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేస్తా ఉండాలి? పంచుకునే విధంగా ఉండాలన్నమాట. మనం కూడా దేవుడిని అంగీకరించుకుంటూ మన యొక్క స్వభావాలు, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన సాక్ష్యం చూసుకున్నా అనే రకంగా ఉండే స్వభావం మనది ఏమైపోయింది? మారిపోయింది. మనలోకి దేవుడు ఏం చేశారు? ఉప్పును పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పును పంపించారు. ఆ ఉప్పు ఏమైపోయింది? ఉప్పు సువార్తగా వచ్చి
జీవితాలను మార్చివేసింది. అలాగే మనము కూడా ఉప్పుగా మారి అనేక మందికి ఏం చేస్తూ ఉండాలి? వాక్యం చెప్పాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను చూపించినప్పుడు ఏ విధంగా అయితే నీళ్ళలో వేసినప్పుడు, చెడిపోయి నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏ విధంగా బాగుపడియో మనం కూడా ఎంతో మంది దేవుని అంగీకరించిన వారు నశించిపోతున్న ప్రజల యొక్క జీవితాల్లోకి ఉప్పుగా మనం వెళ్ళుగాక. అలాగే చూసినట్లయితే గురు మంచిగానే ఉంది, కానీ ప్రజలే అక్కడ ఓట్లో చెడిపోయిందిగా ఉంది. కాబట్టి మాటలు మనుషులే, కానీ వారి యొక్క స్వభావాలు ఏమవుతా ఉన్నాయి, వారి యొక్క గుణ లక్షణాలు ఏమవుతా ఉన్నాయి, చెడిపోయినవిగా కనపడతా ఉన్నాయి. కాబట్టి మనం వారిలోకి ఏమవుతా ఉండాలి? మనము వెళ్ళి వారితో మాట్లాడి వారి యొక్క స్వభావాలను మార్చేవారంగా ఉండుగాక. మన జీవితాలను మార్చడానికి ఎంతో మంది ప్రార్థన, ఎంతో మంది సువార్త ఏ విధంగా చెప్పారు, అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? మన ప్రయాసం మనము చేయాలి. మనలో కూడా దేవుని దగ్గరికి తీసుకురావడానికి, దేవుని ప్రేమను పొందుకోవడానికి ఎంతో మంది ప్రయాసపడ్డారు, కన్నీరు గార్చారు, మోకాళ్ళని ప్రార్థించారు. అదే ప్రయాసం మనం కూడా ఏం చేస్తా ఉండాలి? మనం కూడా ప్రార్థించాలి. అనేకుల గురించి ప్రార్థించేవారుగా, అనేకులకి స్వార్థ చెప్పేవారుగా, అనేక మంది జీవితాల్లోకి మనము వెళ్ళి వారిని ఆదరించేవారుగా మన యొక్క స్వభావాలు ఉండాలి. మనం ఉప్పుగా ఉన్నాము కాబట్టి ఇతరులకి ఎలా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి. మనం ఇతరుల యొక్క సహాయాన్ని పొందుతున్న మనము, ఇతరుల యొక్క మేలు పొందుతున్న మనము కూడా ఇతరులకి ఏం చేస్తూ ఉండాలి? ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే సహాయపడే విధంగా ఉండాలి. ఇతరులకి మేలుకరంగా మన యొక్క జీవితాలు ఉండాలన్నమాట. మనం ఎంతో మంది నుంచి మేలు పొందుకుంటూ ఉంటాం, ఎంతో మంది దీని నుంచి సహాయాన్ని పొందుకుంటూ ఉంటాం. మనం ఇతరులకు సహాయం చేసే విషయానికి వచ్చేవాటికి, ఇతరులకి మేలు చేసే విషయానికి వచ్చేవాటికి ఏమవుతా ఉంటాం? ఆలోచన చేస్తూ ఉంటాం. మనకి ఎంతో మంది సహాయం చేయకపోతే, ఎంతో మంది మనకు మేలు చేయకపోతే మనము ఈ స్థితిలో ఉండేవాళ్ళు. అదే దేవుడు మనల్ని ఎవరో ఒకళ్ళని మన జీవితంలో పంపించి మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. డైరెక్ట్గా దేవుడే మన జీవితాల్లోకి వచ్చి కార్యం చేయడు, కానీ అనేక మందిని దేవుడు ఏం చేస్తారు? మన జీవితాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తారు? కార్యాలు చేస్తారు. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనము ఉప్పు వేసినట్లుగా వేసిన ఉప్పులాగా ఉండాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి దీన్ని. అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది, తిప్పి ఎంతో మంది చేత తిప్పించుకోవాల్సి వస్తుంది, ఎంతో మంది ఏదో మాట వినాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంట. హల్లెలూయా. ఎవరి కోసం ఈ ప్రయాస? దేవుడి కోసమే మనం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తా ఉండాలి? అంటారు, వాళ్ళు మాట్లాడారు, వారిని కలుపుదానికి వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వారికి సమాధాన పరచడానికి మనం వెళ్ళినప్పుడు మనమే ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ అటుపక్క వినాలి, ఇటుపక్క వినాలి, అన్ని పక్కలు వెళ్ళాక దేవుడికి అర్పించుకొని దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా కార్యం చేస్తారు అన్నమాట. అలాగే మనము నిరుత్సాహపడకూడదు. బాబు నేను ఏదో మంచి చేయాలని వస్తే నాకు మంచి వాళ్ళకే ఏం చేయాలి? ఏమవుతుంది? తిట్లు. ఏ విధంగా అయితే కొంట్లో ఉన్న చెట్లకి ఏమవుతా ఉంటే రాళ్ళ ఎప్పుడు ఎలా జరుగుతాయో, అదేవిధంగా మంచి చేసేవారికి ఎప్పుడు ఏమవుతా ఉంది? ఎప్పుడు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చివరికి దాని ప్రతిఫలం ఎలా ఉంది? అద్భుతంగా ఉంటుంది అన్నమాట, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము వేసిన ఉప్పుగా ఉండాలంటే మనము ఇతరుల జీవితాల్లో ఏం చేస్తూ ఉండాలి? మనం మనంతటా మనం చొరవ తీసుకొని వెళ్ళి వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలన్నమాట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ అలా చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారన్నమాట. మొదటగా మనం ఏం చూసాం? ఉపయోగపడే ఉప్పుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఏం చూసాం అంటే ఉప్పు ఎలా తయారు చేస్తారు, ఏంటి అని చూసాం. ఉప్పులు ఏంటి? ఉపయోగపడే ఉప్పుగా మనం ఉండాలి. మనకి దేవుడు ఏం చెప్పారు? లోకానికి ఉప్పు ఉండాలని చెప్పారు. అలాగే మనం ఉపయోగపడే ఉప్పుగా ఉండాలన్నమాట. మరలా ఏం చేయకూడదు? మరలా సముద్రంలో వెళ్ళేవనుకో ఏమైపోయింది? ఈ లోకంలో కలిసిపోయేవనుకో ఏమైపోయింది? అంటే ఎవరికి ఉపయోగకరంగా ఉండాలన్నమాట, నిరుపయోగకరంగానే ఉంటాం. కాబట్టి మనము మరలా దేవుడిని అంగీకరించిన మనము దేవుడుగా ఉప్పుగా మార్చాలి. కాబట్టి అదే ఉప్పుగా దేవుడు లాగా వరకు ఉండుగాక, స్థిరంగా ఉండుగాక. అలాగే స్థిరంగా ఉపయోగపడే
పడే ఉప్పుగా మనము ఉండాలన్నమాట. అలాగే వేరుగా జీవించాలి, కానీ వేరైపోకూడదు. లోకంలో వేరుగా జీవించాలి అంటే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేవుడిని అంగీకరించిన తర్వాత ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకత మనము ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నామో అదే ప్రత్యేకమైన విషయం అన్ని సమయాల్లో సందర్భాల్లో, వివాహాలు, విగ్రహాలు, అన్ని సమయాల్లో సందర్భాల్లో మనం ఏం చేయాలి? ప్రత్యేకంగానే జీవించాలన్నమాట. వేరుగా జీవించాలి, వేరైపోకూడదు. ప్రత్యేకంగా జీవించాలి, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఉప్పు యొక్క గుణాలు మనం చూసామన్నమాట. రుచినిస్తుందని, అలాగే అందరితో కలిసిపోయిందని. మూడవదిగా ఉంచడానికి మనకు ఉపయోగపడుతుంది. నాలుగవదిగా అది తెలుగు రంగు కాబట్టి పరిశుభ్రంగా మనము మన యొక్క పవిత్రతను మనం కాపాడుకునేవారుగా ఉండాలి. మూడవ వాటిని చూసాము, అది ఎలా ఉండాలి? మన మాట విషయంలో మన మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు రుచికరంగాను ఉపాసహితముగాను మన యొక్క మాట ఉండాలంట. మన మాట మృదువుగా ఉన్నప్పుడు మన మాట వల్ల కోపం ఏమవుతుందంట? చల్లార్చుదంట. మన మాట వల్ల ఏమవుతూ ఉంటుంది? కోపము రేగాలన్నా, కోపము చల్లాలన్నా మన యొక్క మాట వల్ల. కాబట్టి మాట వల్ల ఏం చేస్తూ ఉండాలి? మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినే విషయంలో ఎలా ఉండాలంట? వేగిపడేవారుగా ఉండాలంట. అలాగే మాట్లాడే విషయంలో నిదానించేవారుగా, కోపడే వారి విషయంలో కూడా నివేదించేవారుగా మనం ఉండాలి. నాలుగవదిగా వేయబడిన ఉప్పుగా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఎలీషా పాడైపోయిన నీటిలో ఉప్పు వేసినప్పుడు పూట ఏమైపోయింది? పూటలో ఆ సారము లేని నీటిలో సారము వచ్చింది అనమాట. అలాగే పంటలు పోయిన ఆ నీటి వల్ల ఆ పంటలు పండే విధంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అలాగే ఎంతో ఉపయోగకరంగా మారిన ఆ నీళ్లు మనం కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇతర జీవితాల్లో ఒక ఉప్పుగా, వేసిన ఉప్పుగా ఉండాలి. వేసిన ఉప్పుగా ఉంటే ఏం చెప్పారు? మనమే ఏం చేస్తూ ఉండాలి? వారి దగ్గరికి వెళ్ళి మనమే దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పాలి. అలాగే దేవుని యొక్క ఆదరించే వారిగా మనం ఉండాలన్నమాట. వేసిన ఉప్పుగా. వేయకపోతే ఆ సారం వచ్చేదా? వేయకపోతే ఆ సారం వచ్చేదా? సారం రాదన్నమాట. మనం కూరలో ఉప్పు వేస్తేనే ఏమవుతూ ఉంటుంది? ఆ సారం వస్తాం, ఆ రుచి వస్తాం. వేయబడిన ఉప్పులాగా మనము ఉండాలన్నమాట. వేయబడిన ఉప్పు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ నాలుగు మన జీవితంలో ఏం చేయాలి? కేవలం వినేవారుగా కాకుండా మనము వాటిని పాటించేవారుగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం దేవుడు నమ్ముతున్నాం. ఎంతో మంది ప్రసంగికులు ఎన్నో వర్తమానాలు చెప్తా ఉన్నారు. కానీ ఒక్కొక్కటిగా వర్తమానాల ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడాడు, నీతో ఏం మాట్లాడాడు, నాతో ఏం మాట్లాడాడు గ్రహించి వాటిని బట్టి ఏం చేస్తా ఉండాలి? ఒక్కొక్కటిగా అందించి దేవుడికి ఆయాసకరమైన వాటిని, దేవుడికి విరోధమైన వాటిని తీసేసుకుంటా వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలు ఏం చేస్తారు? కార్యం చేస్తారు. వినడం వల్ల వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదన్నమాట. వినాలి, విశ్వసించాలి, దానికి తగిన కార్యము మనం చేసినప్పుడే మనము దేవుని నుంచి దీవెనలు పొందుకుంటామన్నమాట. దేవుడి వాటిని దీవించి ఆశీర్వదించుగాక.